ఓ ఎవడివరా నీవు? ఉబ్బట్ట ఉబ్బట్ట ఏది? తినలా ఏయ్, ఓలిగంట ఉబ్బట్లు ఓలికలు కాదు అడుగుతున్నది. ఓలిగా నీవెవడి అంటున్నా? మా మా ఊరా మా పేరా ఏ ఊరి మీది? పాల్గొండ. పాల్గొండ. ఇక్కడికి ఎందుకు వచ్చావు? కష్టాలు నువ్వు పుట్టకోసి ఏడుస్తాండ, కళ్ళు మంట అయితే దుద్దుకుంటా ఏడ్సద్ది అంట. ఏమో ఏడుస్తాను అనుకున్నాంరా. మాకు 20 ఏళ్ళ వానలు పడే. 20 ఏళ్ళ నుంచి వానలు లేవు. 20 ఏళ్ళ నుంచి వానలు లేవు. చెరువులు తినాం, మర్రులు బతాయి. అవి ఎట్లా? రైలే ఒకటో పోస్తున్నాడు తూములేక నీళ్ళు జగ్గుతా. ఆ జగ్గు ఎంత ఉందిరా? ఆ తూము ఎంత ఉందో? తూములు కథ మనకు వద్దులే. 20 ఏళ్ళ నుంచి వానలు లేక చెరువులు తినాం మరువులు బతంటే 900 నీళ్ళు మా ఊర్లో బతకలేక బెంగళూరుకి బతంటే అప్పుడు నేను చెప్పిన ఎవరు ఎక్కడ బద్దనక అందరినీ నేనే సాకుతా అని చెప్పిన. ఏమంతమందిని సాకేదాన్ని నువ్వేనా పెద్ద భూస్వామేమే? ఊరందరికీ అర్థమాస్తుంటే చెరువు కింద మాకే అర్థం ఉంది. మీకే అర్థం ఉందా? ఎన్ని ఎకరాలు ఉందిరా? 3 కుంటలు ఉంది. 3 కుంట్ల కోసమా ఈ బడాయి మాటలు చెప్తున్నా? 3 కుంట్లకు నన్ను 150 ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చిన. 6 లక్షలు అయింది డీజిల్కు. డీజిల్కే 16 లక్షలు డ్రైవర్లకు ఇచ్చిన బత్తాల్లో. ఇంకేమే నన్ను 150 ట్రాక్టర్లు దున్నిండి మడి పెద్ద రవణమ్మ, చిన్న రవణమ్మ, ఎంగట్లచ్చమ్మ, శ్యామల, శంకరమ్మ, మహేశ్వరి, రిషిత, దీక్షిత వాళ్ళు 7 మంది నాటినారు. 7 మంది నాటినారు. వాళ్ళు నాటిండి మడి సుమారుగా పోలుమాన పొడుగు పెరిగింది. మడి పోలుమాన పొడుగు పెరుగుతుందా? అది ఏం మనుషులో పెట్టుకొని నాటినారు. ఆ మడి చూసేకి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, కడప, కర్నూలు, ఆదోని, బాపట్ల, తెనాలి, చింతపర్తి, వాయిలపాడు, పలమనేరు, కలికిరి, వాయిలపాడు ఇది జనాలు చూసేకి వచ్చిండు వాళ్ళు. అవునా? అంత బాగుందా? వచ్చి చూసినారు. ఆ పొద్దు సాయంత్రమే నీళ్ళు అయిపోయినాయి. ఎవరో దిష్టి పెట్టారు ఈ మడికి. మడి ఎండిపోతుంది. 16 దినాలు అన్నం తినేలా నేను. 16 దినాలు అన్నం తినుకుంటే ఎవరు తిని బతికినవరా? ఇడ్లీ, దోశ, వడ, చపాతి, పూరి, పొంగలు, ఓతప్పము, ఎగ్ దోశ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ అట్లాంటివి తింటా అంటే. నీకు ఇంకేం రాగురా? కావాల్సినవి చేస్తాను. ఇంకా మధ్యాహ్నం బొచ్చు మిఠాయి తింటా అంటే. పీచు మిఠాయి. పీచు మిఠాయి పీచు. అయినా నేను మడి ఎండిపోతుందని ఏడ్చుకుంటా అంటే ఈ కొక్కింటి క్రాస్ వాళ్ళు చూసి రాశంకర ఏడ్సద్దు అని చెప్పి ఆ చిన్నపాప సంఘమిత్రకు ఫోన్ చేసి 4 బ్యాంకులేకి పోయి ₹1 ఎత్తుకొని వచ్చి ఇచ్చినారు 60 మంది. 4 బ్యాంకుల్లో ₹1 ఎట్లా తెచ్చింది? అది ఎట్లా తెచ్చారు స్వామి? ఆ ₹1 ఎత్తుకొని వెంకటేశ్వర నేను బెంగళూరుకి పోయి వాటర్ ప్యాకెట్ వేసుకొని వచ్చాము. వాటర్ ప్యాకెట్ కా? ఎవరు? వెంకటేశ్వర నేను. ఏమిట్లో పోయిండ్రి? కార్లో వాళ్ళది ఉంది స్విఫ్ట్ డిజైర్. బాడికి ఇచ్చేస్తే ₹1.5.